హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిప్ర కబుర్లు. ఈరోజు మళ్ళీ మీ ముందుకి మరొక వీడియోతో వచ్చాను. ఈరోజు మనం కాకరకాయ కారం పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొన్ని కాకరకాయలు తీసుకోవాలి. కాకరకాయ అన్నిటినీ రౌండ్ షేప్లో సన్నగా కట్ చేసుకోవాలి. అలా కాకరకాయలన్నింటినీ రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ఆ పప్పు దినుసులని పక్కకు పెట్టుకున్న తర్వాత అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసి కొన్ని పల్లీలు కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పల్లీల్లోకి మనం ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆ రెండు కలిపి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులోకి నువ్వులు వేసుకోండి. నువ్వులు మీరు పల్లీలు ఎన్ని తీసుకుంటారో అదే క్వాంటిటీలో నువ్వులు కూడా తీసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత మనం చింతపండు కూడా నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు అనేటివి మనం ఆల్రెడీ ప్యాన్ హీట్ ఉంది కదా, ఆ హీట్కి నువ్వులు అనేటివి వేగిపోతాయి. అలా వేగిపోయిన తర్వాత వాటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకోండి. అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని డీప్ ఫ్రై చేసుకోండి. అలా వాటన్నిటిని చల్లార పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం ముందుగా ఫ్రై పెట్టుకున్న పప్పు దినుసులను అండ్ కొబ్బరి, పల్లీలు, నువ్వులు, చింతపండు వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత అందులోకి కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకున్న వాటన్నిటిని ఒకసారి మిక్సీ పడితే ఇలా ఫైన్ పౌడర్ లెక్క వస్తుంది. అలాగే ఇందులోకి వెల్లిపాయలు, అలాగే ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పడితే మనకి కాకరకాయ కారం పొడి అనేది రెడీ అయిపోతుంది. అలాగే అందులోకి కొంచెం డీప్ ఫ్రై చేసుకున్న కరివేపాకు వేస్తే మన కాకరకాయ కారం పొడి రెడీ.